సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్నారు. పెండింగ్లో ఉన్న ఇద్దరు గవర్నర్ కోట ఎమ్మెల్సీల పేర్లు ఆమోదించాలని కోరనున్నారు. ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేయనున్నారు. ఏ సభలో సభ్యుడు కానప్పటికీ మంత్రిగా అజారుద్దీన్ కొనసాగుతున్నారు. ఆయన మంత్రి పదవి చేపట్టి ఈ నెలాఖరుకు 6 నెలలు పూర్తి కానుంది. 6 నెలల్లోపు ఏదో ఒక సభలో సభ్యుడిగా ఉండాల్సిన అవసరం ఉంది. గవర్నర్ ఆమోదించకపోతే ఈ నెల 30 తర్వాత అజారుద్దీన్ పదవి కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గవర్నర్ను సీఎం కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, సీఎం రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా ఇద్దరు గవర్నర్ కోట ఎమ్మెల్సీల అంశం పెండింగ్లో ఉంది. దీనికి సంబంధించి కోదండరాం, అదేవిధంగా మహమ్మద్ అజారుద్దీన్ వీరిద్దరి పేర్లను ఫైనలైజ్ చేయాలని గవర్నర్ను కోరబోతున్నారు. ముఖ్యంగా ఈ అంశం 2023 నుంచి నడుస్తోంది. 2023లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, అదేవిధంగా కుర్రా సత్యనారాయణ వీరిద్దరి పేర్లను గవర్నర్ వద్దకు పంపింది. కానీ వీరికి రాజకీయ నేపథ్యం ఉంది, సామాజిక నేపథ్యం లేదంటూ అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ ఈ ఇద్దరి పేర్లను ఆమోదించకుండా ఫైల్ను వెనక్కి పంపింది. అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది. అప్పుడు గవర్నర్గా ఉన్నటువంటి తమిళసై సౌందరరాజన్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా కొద్ది రోజులు ఈ రకమైనటువంటి రచ్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికల్లో తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడం, తమిళనాడుకి వెళ్ళి అక్కడ చెన్నైకి వెళ్ళి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నర్కు ఆ తర్వాత 2023 తర్వాత డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం పేరుతో పాటు అమీర్ అలీ ఖాన్ ఇద్దరు పేర్లను తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ వీరిద్దరి పేర్లను ఆమోదించారు. అదేవిధంగా వీరు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే అంతకుముందు తమిళసై సౌందరరాజన్ గవర్నర్గా ఉన్నప్పుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్, అదేవిధంగా కుర్రా సత్యనారాయణ వీరిద్దరి పేర్లను వెనక్కి పంపినప్పుడు వీరు తొలుత హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు నేరుగా గవర్నర్లను ఆదేశించజాలదు కాబట్టి గవర్నర్లను నేరుగా ఎట్లాంటి కామెంట్స్ చేయలేదు కాబట్టి హైకోర్టు దీనిపై ఎట్లాంటి కామెంట్స్ చేయలేదు. అయితే దీంతో వీరిద్దరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని తప్పుపడుతూ వీరి నియామకం చెల్లదంటూ చెప్పింది. దీంతో అప్పుడు వీరిద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి కొంత సందిగ్ధంలో పడిన పరిస్థితి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. దీంతో అప్పుడు కోదండరాం, అదేవిధంగా అమీర్ అలీ ఖాన్ వీరిద్దరు ఎమ్మెల్సీలు కాదు, వీరిద్దరూ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మరోసారి గవర్నర్ కోట ఎమ్మెల్సీల వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆ తర్వాత మరోసారి కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ కోదండరాంతో పాటు అమీర్ అలీ ఖాన్ స్థానంలో క్రీడాకారుల కోటాలతో ఈలోపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా గత అక్టోబర్లో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదు, మైనార్టీలను మోసం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీతో పాటు ఇతర విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీల ఓట్లు గణనీయంగా ఉన్నాయి కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ అధిష్టానం మహమ్మద్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంది. దీంతో మహమ్మద్ అజారుద్దీన్ 6 నెలల్లోపు అటు ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి. దీంతో కోదండరాంతో పాటు మహమ్మద్ అజారుద్దీన్ వీరిద్దరి పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం కేబినెట్ భేటీలో మరోసారి గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ ఇంతవరకు వాటిని ఆమోదించలేదు. దీంతో ఈ ఏప్రిల్ 30వ తేదీతో మహమ్మద్ అజారుద్దీన్ ఎమ్మెల్సీగా లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే గవర్నర్ కోటాకు పంపినటువంటి ఫైల్ను గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. కాబట్టి దీంతో ఈరోజు శివప్రతాప్ శుక్లా భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా గవర్నర్ కోటాలో పెండింగ్లో ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ స్థానాలను ఆమోదించాలని కోరబోతున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా గవర్నర్తో భేటీ జరగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే అజారుద్దీన్ ఈలోపు ఏప్రిల్ 30వ తేదీలోపు గవర్నర్ ఒకవేళ వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసినటువంటి గవర్నర్ కోటాలో వీరిద్దరిని ఎమ్మెల్సీలుగా గవర్నర్ అంగీకరించకపోతే 30వ తేదీతో మహమ్మద్ అజారుద్దీన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీంతో ఈ రకమైన అస్థిరత లేకపోతే గందరగోళం ఏర్పడుతుంది. కాబట్టి ముందుగానే సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి గవర్నర్ కోటాలో కేబినెట్ పంపినటువంటి ఇద్దరు పేర్లను ఆమోదించాలని కోరబోతున్నారు. అయితే ఒకవేళ ఈలోపు గవర్నర్ ఆమోదించకపోతే అజారుద్దీన్ రాజీనామా చేసి తిరిగి మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో
జరుగుతోంది కాబట్టి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి భేటీ అయిన తర్వాత గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఇటీవలే కొత్తగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్థానంలో శివప్రతాప్ శుక్లా తెలంగాణకు వచ్చారు. ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్ ప్రసంగం పూర్తయింది కాబట్టి కొత్త గవర్నర్ వచ్చారు కాబట్టి గవర్నర్ కోట ఎమ్మెల్సీల పెండింగ్ అంశం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాన్ని పరిష్కరించాలంటూ లోక్ భవన్కు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా గవర్నర్తో సీఎం గవర్నర్తో భేటీ అయిన తర్వాత ఎమ్మెల్సీల విషయంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో ప్రొఫెసర్ కోదండరాం విషయంలో అదేవిధంగా మహమ్మద్ అజారుద్దీన్ విషయంలో ఏం తేలబోతుంది, గవర్నర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి గవర్నర్ దీనికి సంబంధించి గవర్నర్ కోట ఎమ్మెల్సీల విషయంలో గవర్నరే ఆ ఫైల్ను క్లియర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి గవర్నర్ నిర్ణయం తీసుకుంటారా లేకపోతే సుప్రీంకోర్టులో ఈ విషయం స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తారా అనేది కూడా మనకు ప్రధాన అంశంగా నిలవబోతుందని చెప్పుకోవచ్చు. ఈలోపు గవర్నర్ మహమ్మద్ అజారుద్దీన్కి సంబంధించి అదేవిధంగా కోదండరాంకి సంబంధించి ఈ ఫైల్ క్లియర్ చేయకపోతే అజారుద్దీన్ తప్పకుండా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ విషయంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా రాజకీయాల్లో ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.